నమస్తే, దిస్ ఇస్ సౌద్య. ఇప్పుడు ప్రస్తుతము ట్రంప్ యుద్ధానికి సంబంధించిన విషయం పక్కన పెడితే మరలా టారిఫ్స్ విధించే పనిలోనే పడ్డాడు. ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని చాలా వేధించాడు ఈ టారిఫ్స్ తోనే. సో ఇప్పుడు చైనా అండ్ రష్యా మీద పడ్డాడు. 50% టారిఫ్లు విధిస్తున్నట్లుగా ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. సో అసలు ఎందుకు ఆ రెండు దేశాలని టార్గెట్ చేశాడు? సో ఈ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. సో రేన్ సార్, ట్రంప్ పరిస్థితి అసలు ఆయన యుద్ధం అంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ టారిఫ్ల మీద పడ్డాడంటే అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేశాడన్న? ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలీదు. ఒకే స్పీచ్ లో కూడా కాంట్రడిక్టరీ గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మార్నింగ్ ఒకటి మాట్లాడతాడు, ఈవినింగ్ ఒకటి మాట్లాడతాడు. టారిఫ్స్ అనేది అతనికి ఇష్టమైన పదం. అతను చాలా సార్లు చెప్పాడు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అని కూడా చాలా సార్లు చెప్పాడు. సో టారిఫ్స్ అనేవి రకరకాలుగా వేసుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ ఏమో రెసిప్రాకల్ టారిఫ్ అన్నాడు. రెసిప్రాకల్ టారిఫ్ అనేది కొద్దిగా లాజికల్ గా ఉంది. అంటే అమెరికాలోకి వెళ్తున్న వస్తువులు అమెరికా నుంచి వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అమెరికా నుంచి మనకి దిగుమతి అవుతున్న వస్తువుల మీద మనం 70 నుంచి 120% కూడా టారిఫ్ వేస్తున్నాం. దీన్ని మన దేశంలో కస్టమ్స్ అంటారు, జనరల్ గా టారిఫ్ అనుకున్నాం. మన దేశంలో నుంచి అమెరికాకి వెళ్లే దాని మీద 3-4% కంటే ఎక్కువ లేవు ట్రంప్ వచ్చే వరకు. కాబట్టి ఇది సరిగ్గా లేదు, కాబట్టి ఈక్వల్ గా ఉండాలి అని రెసిప్రాకల్ అని చెప్పి దాన్ని 25% వేశాడు. ప్లస్ మనం తగ్గించమన్నాడు. మా మోడీ ప్రభుత్వం కొన్ని తగ్గించింది కూడా. సరే, అది అర్థం చేసుకోవచ్చు. కానీ తర్వాత ఏం చేశాడు, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే మీరు కొంటున్నారు అని చెప్పి ఇంకొక 25% బ్లాక్మెయిలింగ్ టారిఫ్. అది బ్లాక్మెయిలింగ్ పనిష్మెంట్ టారిఫ్ అని పేరు పెట్టారు. సో దాంతో మళ్ళీ ఇండియా ఏదో ఒప్పందాలు చేసుకుంది. ఫైనల్ గా అమెరికా గూడ్స్ మీద 0 టారిఫ్, మన గూడ్స్ మీద 18% టారిఫ్. సరే అని ఒప్పుకుంది. ఎందుకంటే మనకు డాలర్లు కావాలి, వ్యాపారం కావాలి. అమెరికా నెంబర్ 1 ఇంపోర్టర్ మన గూడ్స్. సరే, డిపెండ్ అయినాం కాబట్టి కొంత కష్టమైన చేసాం. సో ఇప్పుడు అట్లాగే చైనా మీద వేసాడు. చైనా రివర్స్ లో వేసింది. ఇంకా చైనా చేతులెత్తేసింది, నేను వేయలేను, నువ్వు వేసుకుంటే ఎంత వేసుకోని. అలాగే అయిపోయింది. ఫ్రంట్ ఎనిమి అనేది లేకుండా అందరి మీద వేసుకుంటా వచ్చాడు. అయితే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది, వేయడానికి లేదు అని చెప్పి $166 బిలియన్ రిఫండ్ చేయమనింది. ఎక్కడెక్కడ టారిఫ్ అంటే ఎవరి మీద వేస్తారు? ఇండియా మీద డైరెక్ట్ కాదు. ఇండియా గూడ్స్ అక్కడ ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళ మీద కదా. వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇచ్చామని చెప్పింది. ఇతను ఇవ్వలేదు, అది వేరే విషయం. సో అది ఆ చట్టం ఏంటంటే IEEPA అనే ఒక చట్టం ఉంటది, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అంటారు. 1977లో వచ్చింది. ఆ చట్టం కింద వేసాడు. ఇప్పుడు ఆ చట్టాన్ని చల్లదని చెప్పింది అమెరికా కోర్టు, సుప్రీంకోర్టు. ఇప్పుడు మరి ఏ చట్టం కింద వేశాడో నిన్న సడన్ గా ఉన్నట్టుండి అదేదో ఉంటారు కదా, ఉరుము లేకుండా పిడుగుపడినట్టుగా నిన్న రష్యా చైనాల మీద డైరెక్ట్ పేర్లు చెప్పలేదు కానీ ఇరాన్ కి ఆయుధాలు సప్లై చేసే దేశాల మీద 50% టారిఫ్ వేస్తున్నానని అనౌన్స్ చేశారు. ఇరాన్ కి చేస్తున్నది 2 దేశాలే, రష్యా చైనా. సో రష్యా చైనాల మీద వేశాడు. రష్యా చైనాలు ఓపెన్ గా చెప్పట్లా మేము సప్లై చేస్తున్నామని, కానీ అందరికి అర్థమైపోయింది రష్యా చైనాల మీద వేశాడు. ఎందుకు వేశాడు ఎవడికి తెలియదు. సడన్ గా ఇప్పుడు అంటే ఒకటేందంటే యుద్ధం జరిగినప్పుడు అమెరికాకి ఎక్కువ నష్టాలు జరిగాయి. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లు మొత్తం హెలికాప్టర్లు కావచ్చు, రకరకాల ఫ్లైట్లు కావచ్చు, 40 రకాల డ్యామేజ్ అయిపోయినాయి. కూల్చివేసింది ఇరాన్. కొన్ని అవి కూడా యాక్సిడెంట్లు పోయినాయి. మొత్తంగా 40 పోయినాయి. ఇరాన్ కూడా 40 పోయినాయి. అంటే ఈక్వల్ గా అమెరికాకి లాస్ వచ్చింది. అమెరికన్ ఎయిర్ బేస్ల మీద అంతా కూడా అక్యురేట్ గా ఇరాన్ అటాక్ చేయగలిగింది. ఇవన్నీ ఊహించలేదు అమెరికా. అమెరికా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటే అంతా ఉంటది, కానీ ఇంత స్థాయిలో ఇరాన్ ఎదుర్కొంటుందని ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేసాం, వాళ్ళ కమాండర్స్, టాప్ లీడర్స్ అంతా చంపేస్తే ఇరాన్ సరెండర్ అయిపోతుంది మన వెనుజులా లాగా అనుకున్నారు, కానీ జరగలేదు. జరగకపోగా అక్యురేట్ గా కొడుతుంది టార్గెట్ని. సో ఇది ఎక్కడి నుంచి కొడుతుంది అన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఇస్తుంది. తర్వాత సూపర్ సోనిక్ యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్స్ ఇరాన్ వాడింది. తర్వాత ఏంటంటే నిన్న మొన్న 5వ తేదీ 4వ తేదీ డిఫెన్స్ తో కొట్టగలిగింది. అంటే ఇరాన్ దగ్గర డిఫెన్సే లేనప్పుడు ఎక్కడి నుంచి డిఫెన్స్ అన్ని నాశనం చేశారు అమెరికా వాళ్ళు. మళ్ళీ డిఫెన్స్ ఎలా కొట్టగలిగింది? S-400 రష్యా దగ్గర ఉంటది. రష్యా దగ్గర ఉన్నది ఇరాన్ దగ్గరికి కట్టొచ్చింది. ఇరాన్ S-400 తో ఎలా కొట్టింది? ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇస్తారు కదా. దానివల్ల ట్రంప్కి ఏముందంటే ఈ ఇరాన్ కి ఆయుధాలు సప్లై జరుగుతూనే ఉంది.
అన్న రిపోర్ట్ వెళ్ళింది కాబట్టి తారీఫ్ వేశాడు. సో ఇప్పుడు తారీఫ్ వేస్తే చైనా రష్యాలకే తగులుతాయి అది, కానీ ఓపెన్ గా దేశాల పేర్లు చెప్పలేదు ఆయన. అంటే ఇండైరెక్ట్ గా వారు మొదలు పెట్టాడు మళ్ళీ చైనా. నిజానికి చైనాతో యాక్చువల్ గా మార్చిలోనే ఆయనకి మీటింగ్ ఉంది, కానీ దాన్ని మేకి పోస్ట్ పోన్ చేశారు. మేలో చైనాతో ఈయన మిడ్ మే అంటారు, అంటే 15, 16 ఆ ప్రాంతంలో చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ ని కలవాలి. మరి కలవక ముందు ఇలాగేస్తే ఇంకా చైనాకి అమెరికాకి మధ్య దూరం పెరుగుతుంది కదా, 50% అనేది తక్కువ కాదు కదా. సో మరి అంటే ట్రంప్ ఏదో ఒక గొడవ లేకుండా నిద్ర పట్టదు అనుకుంటా అతనికి. ఒకటితో గొడవపడి వాడికి ఇదేసి వాడిని ఎగతాలు చేసి ఇచ్చేయకపోతే అతను ప్రశాంతంగా పడుకోలేడేమో. సో ఇప్పుడు చైనాతో మళ్ళీ గొడవైంది. మరి చైనాతో ఈ మీటింగ్ ఉంటుందా లేదా, లేకపోతే చైనాని ఇండైరెక్ట్ గా బెదిరించడానికి పేర్లు పెట్టకుండా అన్నాడా? ఎందుకంటే నిజంగా నీకు దమ్ముంటే పేర్లు చెప్పాలి కదా. ఇరాన్కి ఫలానోళ్ళు సప్లై చేస్తున్నారు, వాళ్ళకి నేను 50% వేస్తున్నానని చెప్పాలి కదా. చెప్పకుండా ఇరాన్కి మిలిటరీ సహాయం చేస్తున్న వాళ్ళకి 50% వేస్తున్నానని చెప్పాడు. ఇంత వేగ్ గా ఎందుకు చెప్తాడు? మామూలుగా అయితే అతను అంత వేగ్ గా ఏం చెప్పడు, డైరెక్ట్ గానే అటాక్ ఉంటుంది అతని. కానీ ఎందుకు చెప్తున్నాడు అంటే ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నాడా? మీరు ఇరాన్ కి సప్లై చేయకండి అని చెప్పడానికి ఆగుతారని బెదిరిస్తున్నాడా? ఆల్రెడీ ఆంక్షలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పుడు చైనా రష్యా ఇద్దరు కూడా అమెరికాకు భయపడే పరిస్థితి లేవు, తారీఫ్ చేసినా కూడా భయపడే పరిస్థితి లేవు. ఎందుకంటే ఆ దేశాలకు ఉండే అడ్వాంటేజెస్ ముఖ్యంగా ఉన్నాయి. రెండోది బెదిరింపులు. ఇప్పుడున్న ప్రపంచంలో ఎవడైనా ఇంకొకరిని బెదిరిస్తాను సరెండర్ అంటే ఇరానే సరెండర్ కాల, చిన్న దేశం అది రష్యాతో చైనాతో పోలిస్తాయి. అంటే మిలిటరీ పరంగా తీసుకుంటే రష్యా చైనాకి ధీటుగా ఉంది, చైనా కూడా అమెరికాకి ధీటుగా రెండు ఉన్నాయి. అటు ఇటుగా కొన్ని విషయాల్లో చైనా డామినేట్ చేస్తుంది, కొన్ని విషయాల్లో రష్యా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూక్లియర్ వార్ హెడ్ లో రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి అమెరికా కంటే కూడా. అట్లాగే వార్ షిప్పులు అట్లా అంటే నేవీ విషయంలో చైనా అడ్వాన్స్ లో ఉంది, ఎయిర్పోర్ట్ విషయంలో అమెరికా అడ్వాన్స్ లో ఉంది. అలాగే మూడు దేశాలు కూడా అటు ఇటుగా ఈక్వల్ గా ఉన్నాయి. అలాంటి రెండు దేశాలతో అమెరికా ఎందుకు పెట్టుకుంటది? కానీ ట్రంప్ ఏంటంటే అతను ఎప్పుడు ఏం చేస్తాడో, ఎందుకంటే మోస్ట్ ఇల్లాజికల్ ఫెలో ఎవరంటే ట్రంపే. ఇవాళ అతను మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటాడనేది అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా గెస్సింగ్ చేసే పరిస్థితి లేదు. సో దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ రష్యా ఇంకా పెంచుతాయి. ఇది ఇరాన్ కి రష్యా చైనా ఇరాన్ కి సహాయం అనేది ఇంకా పెంచుతాయి. ఏం చేస్తారు? ఎందుకంటే రష్యాకి ఎనిమిగా ఉంటున్న ఉక్రెయిన్ కి అమెరికా సహాయం చేస్తుంది. అంటే నువ్వు మాత్రం రష్యాకి వ్యతిరేకంగా చేయొచ్చు, రష్యా ఎందుకు చేయకూడదు ఇరాన్ కి? అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పిందే నీతి, నేను చెప్పిందే న్యాయం, నేను చెప్పిందే చట్టం అనే పద్ధతిలో మన అమెరికా బిహేవ్ చేస్తుంది, ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు చెల్లిందేమో కానీ ఇవాళ చెల్లదు. ఒకప్పుడు అంటే ఏకధ్రువ ప్రపంచం, అంటే సోవియట్ యూనియన్ కూలిపోయినాక అమెరికా డామినేషన్ కొద్ది రోజులు ఉన్నింది. ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం లేదు, బహుళ ధ్రువ ప్రపంచం అనేది ఎకనామిక్ పరంగా చూసుకున్నప్పుడు జియో పాలిటిక్స్ ఏర్పడింది. కానీ అమెరికా తన పొజిషన్ కాపాడుకోవడానికి ఇంకా ట్రై చేస్తుంది, అది మరింత భంగపడిపోతుంది. ఇప్పుడు ఇరాన్ వార్ లేకపోతే అమెరికా కనీసం భయపడేవాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రౌడీ బెదిరిస్తా ఉంటే వాడికి భయపడేవాడు. వాడు నిజంగానే అటాక్ చేయడం మొదలు పెడితే ఎవడో చిన్నపిల్లడు అని కొట్టేస్తాడు. అలాగే ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసి ఇరాన్ నిరూపించింది అమెరికా ఏమి అజేయమైన శక్తి కాదు, అమెరికాని కూడా దెబ్బ కొట్టొచ్చు అనేది ఇరాన్ నిరూపించింది. ఏది 79 నుంచి ఆంక్షలు ఉంటేనే ఇరాన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండగలిగితే, ఆంక్షలు లేకపోయి ఉంటే ఇరాన్ ఇంకా ఏ పరిస్థితిలో ఉండేదో మనకు అర్థమవుతుంది. పైగా ఇరాన్ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ ఎంత 15 బిలియన్, అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ఎంత 900 బిలియన్. సో 900 బిలియన్ ఆడ 15 బిలియన్. సో అంత కాస్ట్లీ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న అమెరికానే దెబ్బ కొట్టగలిగింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు అనవసరంగా మళ్ళీ కెలుక్కుంటున్నాడు, ఇతనికి ఏమి బుద్ధి రావట్లేదు అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. సార్ ఇప్పుడు ఇది ఒక రీజన్ అనుకోవచ్చా మనం? అంటే నిన్ననే ఒకటే కదా అయింది మనకి యుద్ధానికి సంబంధించి. ఇప్పుడు చైనాకి రష్యాకి సంబంధించిన 50% టారిఫ్ అనేది అనౌన్స్మెంట్, సో వెంటనే ఇమీడియట్ గా జరిగినాయి కదా. సో ఇది కూడా ఇరాన్ స్ట్రాంగ్ గా తీసుకుంటుంది ఇప్పుడు అని అనుకోవచ్చు మనం.
ఇరాన్ తీసుకోదండి. యాక్చువల్ గా ఇరాన్ కంటే కూడా చైనా, రష్యా తీసుకుంటాయి ఇరాన్ కి హెల్ప్ చేయడానికి. ఇరాన్ దాని వల్ల ఏం కాదు. ఇరాన్ ఇప్పుడు స్ట్రాంగ్ గా తీసుకొని వెనక్కిపోవడానికి కారణం లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్, అది ఇంపార్టెంట్. దాని లెబనాన్ ని సీజ్ ఫైర్ లో భాగం కాదని ట్రంప్, జేడీ వ్యాన్స్ ప్రకటించడం వల్ల ఇరాన్ సీరియస్ గా తీసుకొని వెనక్కిపోయింది. కాబట్టి ట్రంప్ అదే ఇరాన్ కి హెల్ప్ చేశారనే ఒక రివెంజ్ తో చేస్తున్న ఇది, అది కూడా ధైర్యంగా మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళిద్దరు పేర్లు అనేది కూడా మనకి ఆశ్చర్యకరం. అనవసరంగా రెచ్చగొట్టుకోవడం అంతే. మళ్ళీ దీని పెద్ద థ్యాంక్ యూ సార్.